తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇవాటి నుంచి హెల్త్ కార్డులతో వైద్య సేవలు అందబోతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద జారీ చేసే హెల్త్ కార్డులకు అనేక ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్య సేవలు అందబోతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవాల్టి నుంచి హెల్త్ కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ హెల్త్ కార్డులకు ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. నగదు రహిత వైద్యం ఉంటుంది. ఆసుపత్రిలో చేరే ముందస్తు చెల్లింపు ఉండవు. నెట్వర్క్ ఆసుపత్రిలో చేరేటప్పుడు ఎలాంటి ప్రాథమిక డిపాజిట్లు, నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. చికిత్సకయ్యే ఖర్చులను ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకు చెల్లిస్తుంది. ఈ పథకం కింద దాదాపు 1998 రకాల అనారోగ్య సమస్యలకు, శస్త్రచికిత్సలకు ఉచిత చికిత్స పొందే వీలుంది. కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక అవుట్ పేషెంట్ ఓపీ సేవలు లభిస్తాయి. ఆసుపత్రి ఎంపిక, వార్డుల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు దాదాపు 421కి పైగా ఎంపానల్డ్ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కార్డులు చెల్లుతాయి. ఉద్యోగుల వేతన శ్రేణి ఆధారంగా సెమీ ప్రైవేట్, ప్రత్యేక ప్రైవేటు గదుల వార్డ్స్ సదుపాయం కల్పిస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల వరకు అవసరమైన మందులను ఫ్రీగా అందించాలనేది సర్కారు యోచన. చికిత్స జరిగిన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలకు 30 రోజుల వరకు ఉచిత వైద్య సేవలు కూడా వర్తిస్తాయి. హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం చెబుతున్నట్టుగా కార్పొరేట్ హాస్పిటల్స్ అంగీకరిస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆసుపత్రులతో స్పష్టమైన ఎంఓయూలు లేకపోతే ఉద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందని సంఘాలు చెబుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇద్దరి నుంచి ప్రతి నెల అమౌంట్ కట్ చేస్తారా, లేక ఒకరి నుంచే కట్ చేస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద రిటైర్ అయిన వారికి ఎలాంటి పెన్షన్ రాదు. వీరికి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్, పిఆర్ఏఎన్ ఐడీల ఆధారంగా హెల్త్ స్కీమ్ ను వర్తింపజేసే సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తి కాలేదని అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పుడు ఇంకా ఒక సమస్యగానే ఉంది. ఆసుపత్రిలో చేరే విధానం, రియంబర్స్మెంట్ పరిమితులు, చికిత్స నియమావళిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడతారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ లాగా కాకుండా ఈ పథకంలో కొన్ని రకాల క్లిష్టమైన థెరపీలను, అత్యవసర వైద్యానికి ఎలాంటి గరిష్ట ఆర్థిక పరిమితి లేదు. కొత్తగా జారీ అవుతున్న డిజిటల్ హెల్త్ కార్డులు క్యూఆర్ కోడ్ లేదా బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థతో అనుసంధానిస్తారని, దీనివల్ల తప్పుడు వినియోగానికి ఆస్కారం ఉండదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.